హెచ్సి అంబులెన్స్మెన్గా జస్టిస్ సురేష్ కుమార్ను, అదేవిధంగా ఎథిక్స్ ఆఫీసర్గా కేసీ భానును ఎన్నుకోవడంపై క్లబ్ సెక్రటరీలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ ఇద్దరి ఎన్నికను జై హనుమాన్ క్లబ్ సెక్రటరీ లక్ష్మీ నరసింహ తీవ్రంగా వ్యతిరేకించారు. ఎలాంటి చర్య లేకుండా అంబులెన్స్మెన్ ఎథిక్స్ ఆఫీసర్గా ఎన్నిక జరిగిందని అన్నారు. ఇక తెలంగాణకు చెందిన వ్యక్తులకు అంబులెన్స్ ఎథిక్స్ ఆఫీసర్గా అవకాశం లేదని అన్నారు. లక్ష్మీ నరసింహ తాము జస్టిస్లకు వ్యతిరేకం కాదని అన్నారు. కానీ తెలంగాణకు చెందిన వారికి రాకపోవడం దురదృష్టకరమని అన్నారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా ఇతరులకు అవకాశం దక్కడంపై జై హనుమాన్ క్లబ్ సెక్రటరీ లక్ష్మీ నరసింహ ఆవేదన వ్యక్తం చేశారు. కానీ దాన్ని యాక్సెప్ట్ చేయలేదు. యాక్సెప్ట్ చేయకుండా విత్ ఇన్ 3-4 minutes the whole meeting was over. ఈ రోజు పోయినసారి ఎవరైతే 57 members ఉండినరో వాళ్ళు కూడా ఈసారి అటెండ్ కానివ్వలేదు. ఎందుకంటే వాళ్లకు సుప్రీం కోర్టులో జస్టిస్ నాగేశ్వరరావు గారి రికమెండేషన్స్ ప్రకారం 3 years బ్యాన్ ఉందని చెప్పిండ్రు. కానీ పోయిన మీటింగ్ లో వాళ్ళని అటెండ్ చేయనిచ్చారు. ఈ మీటింగ్ లో దే ఆర్ నాట్ అలౌడ్. సో ఇదంతా ఒక 3-4 minutes లో కన్క్లూడ్ అయిపోయింది. డిస్కషన్ డిబేట్ జరగలేదు. మళ్ళీ నేను ఐఎమ్ రీటరేటింగ్, వీ హ్యావ్ నాట్ హియర్ టు కమెంట్ ఆన్ ది ఆనరబుల్ జడ్జెస్ and chief justices, but the procedure followed by Hyderabad Cricket Association is what we are questioning. No, అట్లాంటి ఆలోచన, అట్లాంటి డిస్కషన్ మాకైతే తెలీదు. ఎవరైనా చేసి ఉంటే డెఫినెట్లీ సంబడి ఫ్రమ్ బిహైండ్ ఏమైనా పేర్లు మొదలే డిసైడ్ చేసుకొని ఉంటారు.